స్వస్థత ఇస్తాడయ్యా. తర్వాత చాలా మంది ఏమంటారంటే, వినండి అయ్యా, చర్చికి పోతా ఉంటే మా భార్యకు బాగైపోయింది, మా భర్తకు బాగైపోయింది కదా, తర్వాత మా పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఆ చర్చికి పోతా ఉన్నాము కాబట్టి మా లైఫ్ అంతా మారిపోయిందయ్యా. అప్పుడు చాలా పేదవాళ్ళగా ఉన్నామయ్యా, ఇప్పుడు మంచి మంచి ఉద్యోగాలు వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, ఇల్లు కట్టుకున్నాం. అది కాదు అర్థమైందా? యేసును నమ్ముకున్నావా అని అంటే, అవునయ్యా, నా కొరకు రక్తం కార్చినాడు, నా కొరకు చనిపోయినాడు, నా కొరకు యెరూషలేము వీధులలో ఎంగిరి ముప్పించుకున్నాడయ్యా, కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడయ్యా. అర్థమైందా? నా కొరకే ఎన్నో శ్రమ పొందినాడు, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, ఎన్నో హింసలు. అర్థమైనా? నా కొరకు చనిపోయినాడు, నా కొరకు సమాధి చేయకున్నాడు, నా కొరకు తిరిగి లేచినాడు, నేను నమ్ముతున్నాను. అది నిత్య జీవం. పలకండి, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. అంటే ఇప్పుడు జీవము ఎవరికైతే ఉన్నదో వాళ్ళందరూ తెలుసుకుంటారు. అర్థమైనా? పాడండి. దేవుణ్ణి స్తుతించండి దేవుణ్ణి స్తుతించుడి